డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కలిస్తే విజయసాయిరెడ్డికి నొప్పి ఏంటని కమిషన్ ని కలిస్తే మీకు ఫ్యాంట్లు ఎందుకు తడుపుకుంటున్నారంటూ పితాని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ని కలిసే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది తెలుసుకో అంటూ తెల్లజుట్టు వేసుకున్న ముసలి నక్క జనసేన పార్టీకి భయపడి పవన్ కళ్యాణ్ అనే పేరుతో భారతీయ జనసేన పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి బకెట్ గుర్తు తీసుకుంది మీరు కాదా? శివకుమార్ అనే వ్యక్తి స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ మీ పేరు లాక్కొని అధికారాన్ని అనుభవిస్తుంది మీరు కాదా? మీరా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శలు చేసేది, ఆయనను విమర్శ చేసే స్థాయి మీకు లేదు. రాబోయే రోజుల్లో మా పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని మిమ్మల్ని మీ నాయకుడిని తరిమే రోజులు దగ్గర పడుతున్నాయంటూ ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ విజయసాయి రెడ్డిపై ఫైర్ అయ్యారు. రకరకాలైన మరి తప్పుడు లిస్టులు అంటే ఓటర్ లిస్టుల్లో కూడా తప్పిదాలు ఉన్నాయని చెప్పడానికి మరి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇరువురు పొత్తులో భాగంగా మేము ఉన్నాం కనుక ఇరువురు కలిపి ఎన్నికల ప్రధాన అధికారిని కలవడానికి వెళితే మరి విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కుక్క అనకూడదు, జగన్మోహన్ రెడ్డి నక్క అనాలి. అతన్ని సూట్ కేసుల బినామీ కంపెనీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆర్థికంగా దోపిడీ ఎలా చేయాలని నేర్పిన మరి విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ అధికారం ఉంది, ఏ రకమైన హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం. విజయసాయి రెడ్డి ఓ ముసలి నక్క, తెల్లబొచ్చు ముసలాడా. నువ్వు అర్థం చేసుకో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఓటర్కి కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసుకునే అధికారం హక్కు ఉంది. వారు చేసింది మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేసింది మీ ఓట్లు మాకు ఇచ్చేయమని కాదు. వారు తప్పిదాలు ఉన్నాయి, ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉన్నాయి. మరి రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఎవరైతే ఎన్నికల విధుల కోసం మీరు ఎవరినైతే సచివాలయ సిబ్బందిని మరి కేటాయిస్తా ఉన్నారో అలా కాకుండా మరి వారిని కాకుండా వేరే మాస్టర్లు టీచర్లు అందరినీ కూడా నువ్వు ఎలాగైతే పక్కన పెట్టావో అవన్నీ కాకుండా ఎవరైతే నిష్పక్షపాతంగా చేస్తారో వారందరినీ కూడా ఎన్నికల విధులకి ఇవ్వమని చెప్పేసి అడగడం కొరకు, అలాగే ఏదైతే మరి ఓటర్ లిస్టులు ఉన్నాయో ఆ ఓటర్ లిస్టులో తప్పిదాలన్నీ దొంగ ఓట్లన్నీ సరిచేసి మీకు కూడా వర్తిస్తుంది. 10 మంది అది మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారు చేసేది ఏంటి? ఒక స్వేచ్ఛగా అవినీతికి తావు లేకుండా మరి దుర్మార్గాలకు తావు లేకుండా స్వేచ్ఛగా మరి ఎలక్షన్ జరపమని కోరడానికి వెళ్ళారు. అలాగే దొంగ ఓట్లు ఏమైనా ఉంటే తొలగించమని అడగడానికి వెళ్ళారు. అంతేగాని ఇప్పుడు మీ ఓట్లు మాకు వేసేమని కాదు. ఆయన అడగడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం హక్కు ఉంది? మీలాగా ఎవరో శివకుమార్ గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీని మీరు దోపిడీ చేసి మరి దాని ద్వారా మీరు అధికారం సంపాదించుకుని ఇలా అనుభవిస్తూ ఉన్నారు. అలా చేయగా మా అధ్యక్షుడు ఆయన స్వచ్ఛందంగా పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు ఒక దశాబ్దం పాటు ప్రజల మన్ననలు పొంది ఈవేళ మరి ఎంతో ఉన్నతంగా ఇవాళ రాష్ట్రంలో ఓడినా గెలిచిన జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంది. నిరంతరం కూడా ఈ రైతుల పక్షాన కానీ ఇంకో దాని ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ముందుంది. అది కేవలం అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. మరి ఇలాంటి తరుణంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. అలాగే మరి నువ్వు ఒక అభద్రతాపం ఓడిపోతానని నువ్వు ఏదైతే మరి నువ్వు ఈ ప్యాంట్ల కింద రెచ్చిపోతున్నాయి ఉన్నాయో నీకు, అలాగే జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని పెట్టి అందులో కె పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పేరు నమోదు చేయించి ఒక బకెట్ గుర్తు తెచ్చుకున్న నీకు